నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాలీ లినక్స్ ట్యుటోరియల్ ఆండ్రాయిడ్ మొబైల్లో నేర్చుకోవడానికి కొన్ని మంచి అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్స్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాలీ లినక్స్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా లోడింగ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో మనకి కాలీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, కాలీ లినక్స్ అంటే ఏంటి, ప్రతి టూల్ గురించి ఈ అప్లికేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ దగ్గర నుంచి రిపోర్టింగ్ టూల్స్ వరకు ప్రతిదీ ఈ అప్లికేషన్లో మనం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం వైర్లెస్ సెటెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. వైర్లెస్ సెటెక్స్ పేరు వైఫై క్రాకర్ని ఎలా యూజ్ చేయాలి, ప్రతిదీ కాలీ లినక్స్ సంబంధించింది అప్లికేషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రూట్ షూట్ అంటే ఏంటి, బ్రూట్ షూట్ని ఎలా యూజ్ చేయాలి, వైర్షాక్ అంటే ఏంటి, ప్రతిదీ టూల్ గురించి ఇంట్రొడక్షన్, ఆ తర్వాత ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ అప్లికేషన్లో మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి కాలీ లినక్స్. ఈ అప్లికేషన్ కొంచెం స్లోగా లోడ్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అంత బెస్ట్ అప్లికేషన్ ఇంకోటి లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ కాలీ లినక్స్ అంటే ఏంటి, విర్చువల్ బాక్స్లో కాలీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా కాలీ లినక్స్కి సంబంధించిన ప్రతి ట్యూటోరియల్ కాలీ లినక్స్కి సంబంధించిన టూల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్లో. అదేవిధంగా కాలీ లినక్స్ బూటబుల్ సిడి ఎలా తయారు చేయాలి, కాలీ లినక్స్ బూటబుల్ యూఎస్బి ఎలా మేక్ చేయాలి, కాలీ లినక్స్ మనం ఎలా వాడాలి, కాలీ లినక్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి, కాలీ లినక్స్ డ్యూయల్ బూట్ ఎలా చేయాలి, కాలీ లినక్స్ రాస్బెర్రీ పైలో ఎలా యూజ్ చేయాలి, ప్రతిదీ అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కాలీ లినక్స్ బూటబుల్ యూఎస్బి ఎలా యూజ్ చేయాలో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, కాలీ లినక్స్ రాస్బెర్రీ పై ఇక్కడున్న స్టెప్స్ మొత్తం ఫాలో అవుతే కాలీ లినక్స్ రాస్బెర్రీ పై 2లో ఎలా ఇన్స్టాల్ చేయాలో కానీ మనకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఏ అప్లికేషన్ వాడాలో మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.